बोले तो आओ, अगर कोई मुसलमान किसी मुसलमान से नाराज है तो उसको अपने तरफ से माफ कर दो और दिल से कीना तपत निकाल करके एक दूसरे से गले मिलो, एक दूसरे से गले मिलो, मोहब्बत का इजहार करो और दोनों हाथों को मुसाफा करके इस तरीके से हिलाओ जिस तरीके से आप दरख्त के डाली को हिलाते हैं, पत्ते गिरते हैं, उसी तरीके से अल्लाह के रसूल ने फरमाया अगर कोई मुसलमान मोहब्बत के साथ मुआनका करके मुसाफा। हाजरीन जमात अस्सलाम वालेकुम। छोटी सी गुजारिश है आपसे, हम लोग ने तय किए थे 10:15 की नमाज। कल रात में आपको मालूम है चंद मस्जिदों में ऐसा हुआ था, अभी तक वो लोग मुकर्रर भी नहीं किए, वहाँ के लोगों को नहीं मिला तो वो लोग भी यहाँ आ जाएंगे। आप सबसे मैं गुजारिश कर 5 मिनट लेट हो, वहाँ से जाते नहीं, हम लोग खड़ जाएंगे। आपसे छोटी सी गुजारिश, आप लोग के बाद सना पढ़ने के बाद 3 जायद तकबीर कही जाएगी, 2 मरतबा हाथ को कान तक उठक ले जाए और गिरा दे और तीसरी मरतबा हाथ को बांध लेंगे, पढ़ेगा और कोई सूरा मिलाएगा, उसके बाद रुकू सजदा करेगा। अब दूसरी रिकात के लिए खड़े होंगे, दूसरी रिकात के लिए जब खड़े होंगे तो अब पहले जो है सूरह फातिहा और सूरा मिलाएगा, सूरा मिलाने के बाद अब दूसरी रिकात के लिए रुकू में जाने से पहले रुकू में అందరికీ రంజాన్ శుభాకాంక్షలు। ఈరోజు విశాఖపట్నంలో ముస్లిం సోదరులు ఇవాళ ప్రపంచంలోని భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఈ నమాజు రంజాన్ పండుగ 30 రోజులు ఉపవాసం ఉండి ఈరోజు మనం ఇక్కడ ఈ ఈద్గాలో నమాజు చదువుకున్నకు మాకు ఉడా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారండి। మాకు ఉడా వాళ్ళకి ఎంతో మా ముస్లిం తరఫున అందరూ కూడా మేము ధన్యవాదాలు। కారణం ఏంటంటే ఈరోజు ముస్లింను గుర్తించింది ఉడా చైర్మన్ గారు, ఎందుకంటే ఇవాళ మేము ప్రతి సంవత్సరం 15,000 20,000 కట్టుకొని ఈరోజు ఇక్కడ నమాజ్ చదివిస్తున్నాం। ఇవాళ మా వక్ఫ్ బోర్డు ల్యాండ్ కొన్ని వేల ఎకరాలు ఉన్నా, 1,00,000 ఎకరాలు ఉన్నా ఈరోజు మాకు నమాజ్ చదువుకోవడానికి కూడా మాకు స్థలం లేదండి। అంటే ఈ పూర్వీకులు మా నవాబులందరూ కూడా మా ముస్లింలకి ఎన్నో లక్షల ఎకరాలు దానా చేశారు, మీరు బాగుండాలని చెప్తే ఇవాళ ఈ భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో మా భూములు లాక్కొని మమ్మల్ని రోడ్డు మీద వదిలిస్తారు। దయచేసి ఇప్పటికీ కూడా మాకు మసీదులు వక్ఫ్ బోర్డు ద్వారా మసీదులు ఈద్గాలు తమ సుశానాలు చచ్చిపోయిన సుశానాలు మాకు ఇప్పిస్తారని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం। దయవుంచి ఈ ప్రభుత్వం మా ముస్లింలకి సాయం చేస్తే న్యాయం చేస్తే మేము ఈరోజు అందరం కూడా ఎవరు మాకు సాయం చేస్తారో వాళ్ళకే మేము రుణపడి ఉంటాం। దయవుంచి ఇప్పటికైనా కూడా మా వక్ఫ్ బోర్డు ల్యాండ్ మాకు ఇవ్వండి, మా భూములు మాకు ఇప్పించండి, మాకు మా పేదరికం నుండి మీరు గట్టెక్కించండి। ఈరోజు గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలు కాదు, మా పూర్వీకులకు ఇచ్చిన స్థలాలు ఇవాళ కొన్ని 1,00,000 ఎకరాలు ఉన్నా ఈరోజు మేము ఇక్కడ ఈ స్థితికి షెడ్ లేకుండా ఈ మంత్రి లేకుండా ఈ స్థితికి మేము నమాజ్ చదువుతున్నాం। దయవుంచి ఇప్పటికైనా మీ మీడియా ద్వారాగా ఇవన్నీ మాకు తెలుపుతారని కోరుతున్నాము। నా పేరు హైదర్ అలీ సింకా। నా పేరు ఎస్కే అహ్మద్ వలీ, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అండి। ప్రతి సంవత్సరం ఇక్కడ మన ఈదుల్ ఫితర్ నమాజ్కి ఏర్పాటు చేస్తున్నామండి। ముఖ్యంగా ఈవేళ ఈదుల్ ఫితర్ నమాజ్ ఎందుకు జరపడిందంటే ప్రపంచ శాంతికి శోభాతత్వము మానవతకు అందరికీ ఉండాలనే ప్రార్థన జరిపాయి। ముఖ్యంగా ఈ రంజాన్ మాసంలో ఖురాన్ అవతరించిందండి। ఖురాను రంజాన్ మాసంలోని ఆయతులు అవతరించిన తర్వాత 23 సంవత్సరాలు అవతరించింది। 13 సంవత్సరాలు మక్కాలను, 10 సంవత్సరాలు మదీనాను। ఈ
అల్లాహుతాలా ఈ ఖురాన్ అవతరింపజేశారు. ఎవరిది? జిబ్రీల్ దూత ద్వారా అవతరించి మొహమ్మద్ ప్రవక్తకు చెప్పారన్నమాట. ప్రవక్త ఈ జరిగినవన్నీ ప్రవక్తలు అందరికీ మానవులు తెలియజేయండి ఒక ప్రవక్త అని మా చెప్పారు. ఈ ఖురాన్ అనేటువంటి ఎవరికి రాసింది కాదు, రచించింది కాదు, డైరెక్ట్ అల్లా జిబ్రీల్ దూత ద్వారా ప్రసాదించినమాట. రెండోది ఏంటంటే మనం ఈ రంజాన్ నెలలో అందరూ ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండలే కారణం ఏంటంటే ఉదయం 4 మనం భోజనం చేస్తారు, సాయంత్రం 6 ఆ ప్రాంతంలో విరమిస్తారు. దీని యొక్క విలువ ఏంటంటే ఆకలి తప్పులు తెలుస్తుంది. రాజులు ఉన్నారు 3 పూట్ల భోజనం చేస్తారు, వాళ్ళకి ఆకలి తప్పులు తెలియవు. అదే ఈ ఉపవాసం ఉన్నట్టయితే ఎదుటివారి యొక్క ఆకలి బాధ తెలిసి ఎదుటివారికి దానం చేయడం కానీ ఎదుటివారి వద్ద ఆత్మీయత పెరగడం కానీ అభిమానం పెరగడం జరుగుతుంది. అంచేత ఈ ఉపవాసం ఉంటారు. ఉపవాసం వల్ల ఆత్మీయత పెరుగుద్ది. తర్వాత అందరికీ ఎదుటివారి మీద అభిమానం కలుగుతుంది. అంచేత ఉపవాసం ఉంటారు. ఇందులో జకాతు ఫిత్రా ఇస్తారు ఈ రంజాన్ మాసంలో. అందరూ పేదలు కూడా అన్నం తినాలి, 3 పూట్ల ధనవంతులు ఉండాలని చెప్పి ఈ ఫిత్రా జకాత్ ఇవన్నీ రంజాన్ మాసంలో ఇస్తారు. అందరూ కూడా ఇది ఖురాన్ చెప్పిన సమస్త మానవాళి, ఒక ముస్లింసే కాదు, సమస్త మానవాళి ఖురాన్లో ప్రచురించడం. అలాగే అందరూ కూడా ఈ పేదలకు పంచిపెట్టడం, దానం చేయడం, హిందువులకి ముస్లింలకి అందరూ సమస్త వాసుకి ఇస్తారన్నమాట. మానవుని ప్రవహించేది రక్తం ఒకటే, అందరూ సౌభాగ్యంతో ఉంటారు. అంచేత ఈ ఖురాన్ చెప్పింది కూడా అందరూ ఏకంగా ఉండాలని చెప్తారు. ఈ మధ్య ఏంటంటే మనకి మతకలాలు పెట్టేస్తారు, తప్పు అది. అంచేత ఈ అవకాశం ఇచ్చే ప్రస్తుతానికి ఓకే.